ఒక సినిమా కోసం దర్శకుడు చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకొని చాలా చోట్ల కాంప్రమైజ్ అవుతూ మొత్తానికైతే ఒక సక్సెస్ఫుల్ సినిమా చేసి భారీ గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. ఇక రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం తన సినిమా కోసం ఏదైనా చేయటానికి రెడీగా ఉంటాడు. అందుకే ఆయనకి ఇండియాలో చాలా మంచి క్రేజ్ అయితే ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఇక మీదట చేయబోయే సినిమాలతో భారీ విజయాలను అందుకోవటమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఈ సినిమాలతో భారీ విజయాలను అందుకొని తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమాల విషయంలో ఆయన చాలా కేర్ఫుల్గా వ్యవహరిస్తున్నారు. ఒక్కో సీన్ను నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నారట. ఎందుకంటే పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఈ సినిమా ఎంగేజ్ చేయగలగాలి. అలా చేసినప్పుడు మాత్రమే ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ రావటమే కాకుండా సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తుంది. ఇక దానికోసమే ఆయన అహర్నిశలు ప్రయత్నం చేసి మరీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఆయన అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని అందుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాలో ఒక్క సీన్ కోసం 100 కోట్లు పెట్టి మరీ ఆ సీన్ను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో 5 నిమిషాల పాటు ఉండే ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం దాదాపు 100 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ఫైట్కి భారీగా గ్రాఫిక్స్ వర్క్ అయితే ఉంటుందట. ఇక దానికోసమే మొత్తం 100 కోట్ల ఖర్చు అయితే అవుతుందట. ఇక ఈ ఫైట్ కోసం ప్రత్యేకంగా ఒక సెట్ని కూడా వేసినట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళు అనుకున్నట్టుగా ఈ సినిమాలో భారీ విజయాన్ని సాధించి గొప్ప గుర్తింపును కూడా సంపాదించుకోవాలనే ఉద్దేశంతో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను ఏ రేంజ్లో ఈ సినిమాను తీస్తాడు, తద్వారా ఈ సినిమా ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటుంది, యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఎలాంటి గుర్తింపు లభిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.